అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డి బాబు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఇప్పుడు తెలంగాణలో 42% రిజర్వేషన్ కోసం మనం కోర్టుకు వెళ్తే అగ్రకులాలు రెడ్డి ఇవ్వకూడదు అని కోర్టుకు వెళ్ళారు. ఇది ఎంత దుర్మార్గమైన చర్య! ఇవాళ బీసీ యువత, బీసీ విద్యార్థులు, బీసీ నాయకులు ఏం చేస్తున్నారు? నీ రిజర్వేషన్ దగ్గరికి వచ్చేటప్పటికీ రెడ్డి ఏం చేస్తున్నాడో ఆలోచించండి. మన రిజర్వేషన్కు రెడ్డికి ఏంటి సంబంధం? కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అంటే బీసీలు, బడుగు బలహీన వర్గాలు జన్మతహాగా మీ దగ్గర బానిసలుగా ఉండాలనా? అలాగైతే మా రిజర్వేషన్కు మీరు అడ్డొస్తున్నారు. మరి మీకు 5% ఉన్నటువంటి మీరు 10% రిజర్వేషన్లు అమలు చేయించుకున్నారే, ఎవరు చేశారు? ఎందుకు చేశారు? మరి మీ రిజర్వేషన్ల కోసం మేము కోర్టుకు వెళ్ళలేదే. ఇప్పుడు వెళ్తాం. ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ కోటా రద్దు చేయాలని ఇప్పుడు కోర్టుకు వెళ్తాం. ఎంత కుట్రపూరితమైనటువంటి రాజ్యాంగాన్ని నడుపుతున్నారు, రెడ్డి రాజ్యాంగాన్ని. మీరు ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా ఎదిగినా కూడా, అభివృద్ధి చెందినా కూడా బడుగు బలహీన వర్గాలు, బీసీలు, వెనుకబడిన ఉన్నటువంటి వారు మీ మోచేతుల కింద నీళ్ళు తాగాలనా? మీకు బానిసలుగా ఉండాలనా? జీవితకాలం బ్రతికినంతకాలం మీకు ఓట్లేసి మిమ్మల్ని పల్లకీలో కూర్చోబెట్టి మేం బోయలుగా ఉండాలనా? పల్లకీలు మోస్తూ ఎంత కుట్రపూరితంగా బీసీ రిజర్వేషన్ అడ్డుకునేందుకు వచ్చారు. ఆ విహెచ్పి అంట బుద్ధుందా? అంత వయసు వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎవరు కూడా బాగుపడరు. గుర్తుపెట్టుకోండి బీసీలారా, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు. నడిపేదంతా సీఎం రేవంత్ రెడ్డి, నడిపించేదంతా వీళ్ళకు చెంచాలుగా విహెచ్పి ఆ లాయర్ మోచేతి కింద నీళ్ళు తాగే వెదవల్లారా మీకే చెప్తున్నాం. ఈరోజు బీసీ రిజర్వేషన్ కాడికి వచ్చేటప్పటికీ రెడ్లు వెళ్ళి కోర్టుకు వెళ్ళారు. మీ ఈడబ్ల్యూఎస్ మేము అడ్డుకోలేదు. మేము దాదాపు జనాభాలో సగభాగం పైన ఉన్నాం. మాకు రిజర్వేషన్ అమలు చేసేందుకే మీరు ఏడుస్తున్నారు. మా వాట మాకు ఇవ్వండి, మీ వాట మీరు తీసుకొని పక్కకి వెళ్ళండి. అంతేకాదు సోదరులారా, బీసీ జాతి, బీసీ భావజాలం ఉన్నవాళ్ళు, బీసీ జాతిలో పుట్టినవారు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం అంతేనా ఉంది. ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నీచ రాజకీయాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. ఇక్కడ కూడా ఈ అగ్రవర్ణాలు బీసీలకు రిజర్వేషన్ 34% అమలు చేస్తే దాదాపు 17-18 సీట్లు వస్తాయి. ఆ సీట్లతో వాళ్ళు మెజారిటీ పీపుల్స్ అవుతారనేది వీళ్ళ లోపల విషపూరితంగా కుట్ర చేస్తారు. అలాంటప్పుడు వీళ్ళకు దారికి అవకాశం కోసం ముస్లింలు బీసీఈలో ఉన్నారు. వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ 4.5% ఉంది. వీళ్ళను తీసుకొచ్చి రాజకీయంగా ఆ 4% లెక్కాచారం వేసి వాళ్ళకి ఇస్తారు 6-7 సీట్లు. అంటే బీసీలను మెజారిటీ లేకుండా చేసేందుకు. ఇక్కడ కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఈసారి స్థానిక సంస్థ ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలు చేయాల్సిందే. లేకుండా
ముస్లింలను తీసుకొచ్చి వారికి బీసీలలో రిజర్వేషన్ కేటాయిస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. వారికి రాజకీయంగా రిజర్వేషన్ లేదు, ఓన్లీ విద్యలో ఉపాధిలో మాత్రమే ఉంది. ఇది గమనించాలి. ఓ బీసీ యువత మేలుకో, నీకే చెప్తున్నా. బీసీ యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, ఈరోజు మీకు ఉద్యోగాలు లేకపోవడానికి కారణం ఎవరు? ఈ అగ్రకులాలు కాదా? నీ రిజర్వేషన్ అడ్డుకుంటున్నారు, నీ ఉద్యోగాన్ని అడ్డుకుంటున్నారు, నీ విద్యను అడ్డుకుంటున్నారు, నీ ఉపాధిని అడ్డుకుంటున్నారు. మరి మీరందరూ ఏం చేస్తున్నారు? 4%, 5% ఉన్నటువంటి అగ్రకులాలు 60% దాదాపుగా ఉన్నటువంటి మనమల్ని, బీసీలను అడ్డుకుంటుంటే నిద్రపోతున్నావా ఓబీసీ? ఇప్పటికైనా నిద్రలోంచి లేవండి. మనమున్నటువంటి మన బలం మన ఓటు. ఈ ఓటును ఖచ్చితంగా మనకే వేసుకుందాం, మీ ఓటు మీకే వేసుకుందాం. అంటే మన జాతిలో ఎవరు నిలబడ్డా వాళ్ళకే వేసుకుందాం. అంతేకాదు మన రిజర్వేషన్ శాతం ఖచ్చితంగా మనం సాధించుకోవాలి. మన వాటా మనకు దక్కించుకోవాలి. మేమెంతో మాకంత అమలు చేయాల్సిందే. ఇక బీసీ ప్రతి ఒక్కరూ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది, నిద్ర వదలాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనుగడ లేకుండా పోతారు. గతంలో ముంత చీపురు నడుముకు కట్టుకొని తిరిగినట్లు ఆ పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయి. మీరు మేల్కోకపోతే మనం నడిచిన దారిలో చీపురు బట్టి మీరే తోసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, బీసీ సోదరులారా మేల్కోవాలి. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు అగ్రకులాలవే, కాంట్రాక్టులు అగ్రకులాలవే, ఎమ్మెల్యే సీట్లు అగ్రకులాలవే, ఎంపీ సీట్లు అగ్రకులాలవే, సీఎంలు అగ్రకులాలే, విద్యా సంస్థలు అగ్రకులాలవే, ఫ్యాక్టరీలు అగ్రకులాలవే, ప్రధాన కార్యదర్శులు పార్టీలలో వాళ్ళవే, జిల్లా అధ్యక్షులు వాళ్ళే, నగర అధ్యక్షులకు వాళ్ళే ఇస్తారు. అలాగే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెడతారు. ఉద్యోగాల పేరు మీద ఉద్యోగాలు ఆశ చూపి మనల్ని బానిసలుగా పనిచేయించుకుంటారు. అంతేకాదు సర్పంచ్గా నువ్వు నిలబడ్డ ఒక బీసీ నిలబడనీయకుండా చేస్తారు, అవకాశం లేకుండా చేస్తారు. గ్రామాలను వాళ్ళే పరిపాలించాలి, మండలాలను వాళ్ళే పరిపాలించాలి, నియోజకవర్గాలను వాళ్ళే పరిపాలించాలి, జిల్లాలను వారే పరిపాలించాలి, రాష్ట్రాన్ని వాళ్ళే పరిపాలించాలి. ఆ విధంగా మనల్ని తయారు చేస్తారు. ఇప్పటికైనా మేలుకో సోదరా. మేలుకోకపోతే నీకు నువ్వు సమాధి కట్టుకున్నవాడు అవుతావు. విహెచ్పి గారికి చెప్తున్నాం, కొంచెమైనా వయసుతో పాటు బుద్ధి పెరిగిందా మీకు? ఈరోజు 42% రిజర్వేషన్ బీసీలకు కావాలంటే అగ్రకులాల చేత కోర్టుకు వెళ్ళిచ్చారు, కోర్టులో పిలివేపించారు. మరి ఇప్పుడు నూతనంగా రైతులకు రిజర్వేషన్ 42%లో ఇస్తారని అడుగుతున్నారు. అరే బాబు రేవంత్ రెడ్డి, మీకు ఒకటే చెప్తున్నాం, మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి. మా జనాభా దామాష ప్రకారం రైతుల కౌంటర్ రిజర్వేషన్ కొత్తగా పెట్టండి. మేము వద్దంటామా? 42%లో ఎందుకు ఇవ్వాలి మీకు? 42% జనాభా దామాష ప్రకారం రైతులకు మీకు రిజర్వేషన్ ఇవ్వండి, పక్కన పెట్టండి. కొత్తగా ఒక జీవో తీసుకురండి. కార్మికులు కూడా రిజర్వేషన్ ఇవ్వండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు, బీసీ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు, వారికి ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వండి. మా బీసీల రిజర్వేషన్ కాడికి వచ్చేప్పటికీ మీకు ఇంత నొప్పి వచ్చి కలుగుతుందా? మా 42% రిజర్వేషన్ ఇవ్వండి, మాకు ఎమ్మెల్యే సీటు మాకు ఖచ్చితంగా మా రిజర్వేషన్ శాతం ప్రకారం జనాభా దామాష ప్రకారం కేటాయించండి. లేకపోతే బీసీ ఉద్యమం
పురుడు పోసుకుంటుంది. మీకే చెప్తున్నాం, జాగ్రత్త.